హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే గ్రిల్ చికెన్ చేయబోతున్నామండి. నార్మల్గా అయితే మనం తందూరి కానీ గ్రిల్ చికెన్ కానీ అవెన్లో చేస్తాం కదండి. సో ఈ రోజు అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కట్టెల పొయ్యి పైన చేద్దామండి. మనం చేన్లో కంటే సూపర్గా ఉంటుందండి ఈ టేస్ట్. మనం కానీ కట్టెల పొయ్యి పైన గ్రిల్ చికెన్ కానీ చేసుకుంటే సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు కూడా అర్థమవుద్ది, మీకు కూడా గ్యారంటీగా నచ్చుద్దండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దామా. మేమైతే 1 kg చికెన్ తీసుకున్నామండి. 1 kg చికెన్ని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ అండి మనం 1 kg చికెన్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 1/2 కప్ వెనిగర్ అండి. వెనిగర్ ఈ చికెన్ని చాలా సాఫ్ట్ చేస్తుందండి. సో వెనిగర్ యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత 3 స్పూన్స్ కారం, సాల్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేసామండి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నామండి. దాని తర్వాత కర్డ్ అండి. కర్డ్ మనకి వెనిగర్ లాగే కర్డ్ కూడా చికెన్ని చాలా సాఫ్ట్ చేస్తుందండి. సో మేమైతే ఒక 1/2 కప్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. కారం మాకు కొద్దిగా తక్కువైంది అనిపించిందండి. ఇంకా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం కారము. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ మనకి చికెన్కి క్రిస్పీనెస్ ఇస్తుంది. సో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత లెమన్ వేసుకున్నామండి. ఒక లెమన్ ఫుల్ వేసేసుకున్నాము. ఇదండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడే ఈ మసాలా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 అవర్ మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. ఇలా కవర్ చేసేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మేము అది మధ్యాహ్నం కలుపుకున్నామండి మిక్స్చర్. సాయంత్రం ఇవి చేస్తున్నామండి గ్రిల్ చికెన్. సో ఇదండి నేను ఈ స్టిక్స్ అయితే లోకల్ స్టోర్స్లోనే కొనుక్కున్నాను. ఇలా చికెన్ అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకొని పొయ్యి పైన పెట్టుకొని కాల్చుకుంటే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి వాటికి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో అవి. మనకి అవెన్లో కూడా అసలుకి ఇంత టేస్ట్ రాదండి. ఒక్కసారి ట్రై చేయండి దీన్ని. మనము మ్యారినేషన్ అప్పుడు కర్డ్ లెమన్ యాడ్ చేసాం కదండి. సో చికెన్ మనకి చాలా జ్యూసీగా ఉంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి చికెన్ ఇంకా తొందరగా కాలుతుందండి. చూసారా కలర్ కూడా అసలుకి ఎంత బాగా చేంజ్ అయిందో. చాలా బాగుంది కదండి. మనం ఇంకా కలర్ యాడ్ చేయలేదండి. కలర్ కావాలి అంటే యాడ్ చేయొచ్చు, అది ఆప్షనల్. చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇవి. కొద్దిగా లెమన్ వేసుకొని ఆనియన్స్తో తింటే ఆహా టేస్టే వేరండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.